వెల్కమ్ టు ఎస్జే ట్యుటోరియల్స్. 2021 డిసెంబర్ నెలలో వార్తల్లో ఉన్న నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, అవార్డ్స్ అండ్ ఇండెక్స్ల గురించి తెలుసుకుందాం. జాతీయ బహుముఖ పేదరిక సూచిక 2021. దీనినే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని అంటారు. దీనిని నీతి ఆయోగ్ వారు రూపొందించారు. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఓపిహెచ్ఐ, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వారు రూపొందించిన పద్ధతిని ఇక్కడ నీతి ఆయోగ్ వారు కూడా ఉపయోగించారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, పోషకాహారం, శిశు మరణాలు, శిశువు ఆరోగ్యం, పూర్వ ప్రసూతి సంరక్షణ, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంటకు వాడే ఇంధనం, తాగునీరు, విద్యుత్, ఆవాసం, ఆస్తులు, బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటి 12 అంశాల ఆధారంగా ఈ సూచికను నీతి ఆయోగ్ రూపొందించింది. దేశంలో మొత్తం మీద ఈ సూచిక ప్రకారం పేదలు 25.01% ఉండగా వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 32.75%, పట్టణ ప్రాంతాల్లో 8.81%గా ఉన్నారు. దేశంలోని రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్లో అత్యధికంగా పేదలు ఉన్నారు. ఇక్కడ 51.91% ప్రజలు పేదరికంలో ఉండగా రెండవ స్థానంలో జార్ఖండ్లో 42.16%, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్లో 37.79%గా పేదలు ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. ఇక పేదలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇక్కడ 0.71% మాత్రమే ప్రజలు పేదరికంలో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూస్తే దాద్రా నగర్ హవేలీలో 27.36%గా అత్యధికంగా పేదలు ఉండగా పుదుచ్చేరిలో అత్యల్పంగా 1.72%గా ఉన్నారు. తెలంగాణలో జిల్లాల వారీగా చూస్తే 27.43% ప్రజలు పేదరికంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా హైదరాబాద్లో అత్యల్పంగా 4.27%గా ఉన్నారు. ఈ జాబితా ఉమ్మడి జిల్లాల ఆధారంగా రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్లో కర్నూల్లో 20.69%గా అత్యధికంగా పేదలు ఉండగా అత్యల్పంగా గుంటూరులో 8.31%గా ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన సర్వే. ఇందులో భాగంగా పెద్ద నగరాల ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో చూస్తే మొదటి స్థానంలో ఇండోర్, రెండవ స్థానంలో సూరత్, మూడవ స్థానంలో విజయవాడ, ఆ తర్వాత 9లో విశాఖపట్నం అండ్ 13వ స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రేరక్ తౌర్ సమ్మాన్ అనే జాబితాలో మొదటి ర్యాంకులో తిరుపతి నిలిచింది. ఇక చిన్న నగరాల ర్యాంక్స్లో చూస్తే మొదటి స్థానంలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, రెండవ స్థానంలో అంబికాపూర్, మూడవ స్థానంలో తిరుపతి నిలిచాయి. దేశంలోని రాష్ట్రాల వారీగా చూస్తే జార్ఖండ్ మొదటి స్థానంలో నిలవగా ఏపీ 5వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. పౌర సేవల పురోగతిలో చూస్తే మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ ఉండగా 7వ స్థానంలో ఏపీ, 8వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో 10 నుంచి 40 లక్షల విభాగంలో బెస్ట్ సిటీగా విశాఖపట్నం ఉండగా సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో 1 నుండి 3 లక్షల లోపు జనాభా కలిగిన స్మాల్ సిటీస్లో బెస్ట్ స్మాల్ సిటీగా తిరుపతి నిలిచింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నివేదిక. దీనినే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని కూడా అంటారు. 2019-21 మధ్య నిర్వహించిన 5వ ఆరోగ్య సర్వే ఇది. దేశంలో సంతానోత్పత్తి రేటు అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.0గా ఉంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనే దాన్ని సూచిస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 అంటే 2015-16లో ఇది 2.2గా ఉంది. అంటే ప్రస్తుతం తగ్గింది. అంటే యావరేజ్గా ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సంతానోత్పత్తి అధికంగా
బీహార్ రాష్ట్రంలో 3.0గా ఉండగా తక్కువగా సిక్కింలో 1.1గా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16లో బాల్య వివాహాల శాతం 26.8గా ఉండగా ప్రస్తుతం అది తగ్గి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21లో 23.3% చేరింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4లో లింగ నిష్పత్తి 991 ఉండగా అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఉండే స్త్రీల సంఖ్య. ప్రస్తుతం 2019-21కి స్త్రీల సంఖ్య 1020కి చేరింది. లక్షద్వీప్లో ఈ లింగ నిష్పత్తి అత్యధికంగా 1187గా ఉంది. ఈ లింగ నిష్పత్తి తెలంగాణలో 1049గా ఉండగా ఏపీలో 1045గా ఉంది. వరల్డ్ టాప్ లగ్జరీ బ్రాండ్స్లలో 5 ఇండియన్ బ్రాండ్స్కి చోటు. డిలాయిట్ గ్లోబల్ 2021 ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ వారు విడుదల చేసిన జాబితా ప్రకారం వీటిలో ఇండియా నుండి టాటా వారి టైటన్ 22వ స్థానంలో, కళ్యాణ్ జ్యువెలర్స్ 37, జాయ్ లుకాస్ 86, పీసీ జ్యువెలర్స్ 57 అండ్ త్రిభువన్ దాస్ భీమ్జీ లిమిటెడ్ ఇవి 92. సో ఈ రకమైన 5 బ్రాండ్స్ ఇండియా నుండి ఇక్కడ టాప్ 100 లగ్జరీ బ్రాండ్స్లో చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సులు పొందుతున్న దేశంగా భారత్ నిలిచింది. దీనిని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. రెమిటెన్స్ అంటే ఒక దేశానికి సంబంధించిన పౌరులు వేరే దేశంలో ఉద్యోగరీత్యా ఉంటూ అక్కడ వారు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని తిరిగి వారి స్వదేశంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి రిటర్న్ పంపించడాన్ని రెమిటెన్స్ అని అంటారు. ఇలా ప్రపంచంలో భారతదేశం మాత్రమే తమ దేశ పౌరులు ఇతర దేశాల్లో సెటిల్ అయి అక్కడ సంపాదించిన దాంట్లో మళ్ళీ రిటర్న్లో ఎక్కువగా సంపాదించిన వాటి నుండి రిసీవ్ చేసుకుంటుంది. ఈ రకంగా 2021లో $87 బిలియన్ భారతదేశం పొందింది. అందుకే భారతదేశం అత్యధికంగా రెమిటెన్స్ను పొందుతున్న జాబితాలో నిలిచింది. 2020లో భారతదేశం రెమిటెన్స్ రూపంలో $83 బిలియన్ పొందింది. అప్పుడు కరోనా ప్రభావం వల్ల కొంతవరకు తగ్గింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. భారత్ తర్వాత ఇలా నిధులు స్వీకరిస్తున్న దేశాల జాబితాలో చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్టులు వరుసగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో 16 నుండి 64 సంవత్సరాల వయసు వారు అత్యధికంగా పొగ తాగుతున్న జనాభా గల దేశాలలో చైనా తొలి స్థానంలో ఉండగా ఇండియా 2వ స్థానంలో ఉంది. ఈ 2 దేశాల్లో కలిపే దాదాపు 50 కోట్ల జనాభా ఉన్నారు ఇలా స్మోక్ చేసేవారు. దీనిని ద ఇంటర్నేషనల్ కమిషన్ టు రీఇగ్నైట్ ద ఫైట్ అగైన్స్ట్ స్మోకింగ్ అనే సంస్థ ఈ నివేదికను ఇచ్చింది. యూనిసెఫ్ నివేదిక ప్రకారం కరోనా సంక్షోభంలో 10 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి కొత్తగా చేరారు. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశంగా చైనా అవతరించింది. 2020లో చైనా ఆస్తుల విలువ $7 ట్రిలియన్ ఉండగా 2020 నాటికి $120 ట్రిలియన్ పెరిగింది. ఇక 2వ స్థానంలో $90 ట్రిలియన్ USA నిలిచింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ సిటీలో ఉన్న మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు రూపొందించారు అండ్ విడుదల చేశారు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021 ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ర్యాంక్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెకండ్ ర్యాంక్లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ థర్డ్ ర్యాంక్లో హార్వర్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 3 కూడా అమెరికాకు సంబంధించిన ఇన్స్టిట్యూట్సే. ఇక ఏషియా నుండి ఈ జాబితాలో 6th ర్యాంక్లో టోక్యో యూనివర్సిటీ, 9వ ర్యాంక్లో సింగపూర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక ఇండియా నుండి 27వ ర్యాంక్లో ఐఐటి ఢిల్లీ, 61లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అండ్ 97లో ఐఐటి బొంబాయిలు నిలిచాయి. ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ నివేదిక 2021 అంటే ఒక దేశంలో లంచగొండితనం ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించిన నివేదిక. ఒక దేశంలో కంపెనీలకు అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వడం,
అవినీతి నిరోధక విభాగం పనితీరు, కంపెనీలకు అనుమతుల్లో పారదర్శకత, లంచంపై పౌర మరియు మీడియాల పాత్ర. ఈ 4 అంశాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం మొత్తం 194 దేశాలలో లంచాలు ఎక్కువగా తీసుకుంటున్న దేశ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తర కొరియా నిలువగా, రెండవ స్థానంలో తుర్కమెనిస్తాన్ నిలిచింది. ఈ జాబితాలో ఇండియా 82వ స్థానంలో ఉంది. ఇక లంచాలు అతి తక్కువగా ఉన్న దేశంలో మొదటి స్థానంలో డెన్మార్క్ నిలువగా, దాని తరువాత నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ అండ్ న్యూజిలాండ్లు వరుసగా ఉన్నాయి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 ప్రపంచ అసమానతల నివేదిక. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని తీవ్రమైన అసమానతలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్తూ కొత్తగా పేదరికంలో ఎక్కువ మంది చేరుతుంటే ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులుగా అవుతున్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సూచి 2021లో మొత్తం 10 పాయింట్లకు గాను ఏపీకి 8.11 పాయింట్స్తో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణకి వచ్చిన 8.10 పాయింట్స్తో రెండవ స్థానంలో నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.